వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. సరైన అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న సంగీత నృత్య వేదిక వన్ పెగ్ బార్ పై తెలంగాణ బాచుపల్లి పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. డీజే సౌండ్ సిస్టమ్ ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. మిస్ ఇండియా యుఎస్ఏ 2024 కిరీటాన్ని చెన్నైకి చెందిన యువతి కాట్లిన్ అందుకున్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించిన వార్షిక పోటీల్లో ఆమె ఈ కిరీటాన్ని అందుకున్నారు. కాట్లిన్ ప్రస్తుతం డావిస్లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. కాట్లిన్ 14 సంవత్సరాల వయసులో భారతదేశం నుంచి అమెరికాకు వలస వచ్చారు. ఆమె వెబ్ డిజైనర్ గా, మోడల్ గా నటనలో కెరీర్ సృష్టించాలనుకుంటున్నారని చెప్పారు. ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించింది. అధికారంలోకి రాగానే తక్కువ ధరకు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని కూటమి పార్టీలు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ దిశగా తీవ్ర కసరత్తు చేసి నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టారు. అలాగే నాణ్యమైన మద్యం అందుబాటులోకి వచ్చినప్పటికీ ధరలు మాత్రం పెద్దగా తగ్గలేదని మందుబాబులు చిన్నబుచ్చుకున్నారు. వారికి నూతన సంవత్సర కానుకగా గుడ్ న్యూస్ చెబుతూ 11 మద్యం తయారీ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరిపి బేసిక్ ప్రైస్ ను తగ్గించేశాయి. దీంతో రాష్ట్ర బెవరేజెస్ సంస్థ లిక్కర్ కొనే రేటు తగ్గి వివిధ బ్రాండ్ల మద్యం ఒక్కో క్వార్టర్ ధరపై 30 రూపాయల వరకు తగ్గుతోందట. ఇక లిక్కర్ రేట్స్ విషయంలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఎక్కడైనా ఎంఆర్పీ కంటే ₹1 ఎక్కువ ధరకు అమ్మినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అలానే బెల్ట్ షాపులకు మద్యం అమ్మితే ఆ షాపులకు మొదటి తప్పు కింద 5 లక్షల ఫైన్ వేయనున్నట్లు తెలిపారు. రెండోసారి అదే తప్పు రిపీట్ చేస్తే షాపు లైసెన్స్ క్యాన్సిల్ అవుతుందని క్లియర్ కట్ గా చెప్పేశారు. ప్రతి షాపు దగ్గర ధరల పట్టిక బోర్డులు ఉండాలని సూచించారు. ఆకస్మిక తనిఖీలతో పాటుగా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. షాపుల ఓనర్లపై ఎవరు కమిషన్స్ కోసం ఒత్తిడి చేసినా ఊరుకోనని చంద్రబాబు పార్టీ లీడర్లకు కూడా వార్నింగ్ ఇచ్చారు. నాయుడుపేట నుంచి తిరుపతి వెళ్లే NH7 రింగ్ రోడ్డుపై రాకపోకలు మొదలయ్యాయి. నాయుడుపేట మీదుగా అటు చెన్నై, సూళ్లూరుపేట నుంచి ఇటు విజయవాడ, నెల్లూరు, గూడూరు మీదుగా తిరుపతి వెళ్లే ప్రయాణికులకు తలనొప్పిగా మారిన రహదారి ప్రయాణం కష్టాలు తీర్చేందుకు చేపట్టిన నాయుడుపేట రింగ్ రోడ్డుపై రాకపోకలకు అనుమతించారు. నాయుడుపేట నుండి తిరుపతికి రాకపోకలను కొనసాగిస్తున్న ప్రయాణికులు అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. నలభై 43 ఏళ్లుగా కువైట్ వైపు కన్నెత్తి చూడని భారత ప్రధాని మళ్లీ కువైట్ బయలుదేరారు. మన ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం కువైట్ కు బయలుదేరారు. 1981లో ఇందిరాగాంధీ తర్వాత అక్కడ పర్యటిస్తున్న తొలి ప్రధాని మోదీయే కావడం విశేషం. ఆ దేశ చక్రవర్తి షేక్ మోహ్ల ఆహ్వానం మేరకు అరేబియన్ గల్ఫ్ కప్ ఓపెనింగ్ వేడుకకు ప్రధాని మోదీ హాజరవుతున్నారు. 2 దేశాల దౌత్య సంబంధాల పటిష్టం, వాణిజ్యం, పెట్టుబడులు, ఎనర్జీ, డిఫెన్స్ సహకార ఒప్పందాలను ఈ పర్యటనలో ఇరు దేశాలు కుదుర్చుకోనున్నాయి. హాయ్ అండి, బ్రైడల్ మేకవర్కి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా? మన నెల్లూరులో ఉన్న ట్వింక్లింగ్ బ్రైడ్స్ వారు మేకప్ అండ్ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చేస్తారు. ఇక్కడ మేకప్ కంప్లీట్ న్యాచురల్ లుక్తో గ్లోసీ ఫినిష్ ఇస్తారు. వీళ్ళ బ్రైడల్ సర్వీస్ అండ్ గెస్ట్ మేకప్ సర్వీస్ మీద 30% ఆఫ్ ఉంది. వీడియోలో చూస్తున్నారు కదా, శారీ డ్రిప్ చాలా పర్ఫెక్ట్గా ఉంది కదూ. వీళ్ళ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చాలా బాగా చేస్తారు. మన నెల్లూరులో శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా వీళ్ళే. వీళ్ళు మన మెజర్మెంట్స్ తీసుకొని మనకి తగ్గట్టుగా శారీ ప్రీప్లేట్ చేసి బాక్స్ ఫోల్డింగ్తో చాలా సెక్యూర్గా ఇస్తారండి. మనం ప్రొఫెషనల్గా డ్రాప్ చేసుకోవచ్చు. అడ్రస్ ట్వింక్లింగ్ బ్రైడ్స్, టెకెమిటా, ఆపోజిట్ నలంద అపార్ట్మెంట్, నెల్లూరు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మనుషుల్ని మతపటేనుగులుగా మార్చి వాళ్ళు వేసిన మొదటి అడుగు 2025 నాటికి స్వర్ణయుగం నాటి హిందుత్వ దేశాన్ని స్థాపిద్దాం. కిల్లింగ్ డెమోక్రసీ. బట్ ఇంత పెద్ద కంట్రీలో అంత పెద్ద చేంజ్ ఎలా పాసిబుల్ రా? वन नेशन वन इलेक्शन ऑफिशियल अनाउंसमेंट आया तक तेरी मद्रास स्टेट से कोई एजिटेशन का मेरा सुनना नहीं, समझे? మన మీద ఇంకొద్ది రోజుల్లో కొత్త అటాక్ చేయబోతున్నారు. అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్. దాన్ని తెస్తుంది అన్ని ఎలక్షన్స్ ఒకేసారి జరపడానికి కాదు, అసలు ఎలక్షన్సే లేకుండా చేయడానికి. జై భారత్. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ.